సో అయితే మరి అందరు సినిమాలకు పోతుంటారు కదా గద్దర్ గారు, నల్గొండ గద్దర్ గారు, లేకపోతే నర్సిరెడ్డి గారు అనాలి, లేకపోతే సో నరసన్న గారు, మీరు ఇంత పాపులర్గా పాడేస్తూ మీ పాట ఇంత ఇంత అట్లాంటి వాయిస్ మీరు వెతికినా ఏంటి దాని పేరేంటి జల్లెడ పట్టి వెతికినా దొరకదు. అట్లాంటిది మీకు సినిమాలో అవకాశాలు వచ్చినాయా, మీరే వద్దనుకున్నారా ఏంది? అట్లేం లేదు, సినిమాలు ఇప్పుడేంది ఒక 15 years బ్యాక్ నుంచే వచ్చినాయి. కాకుండా అవి పెద్ద హీరోలు కాకపోవడం, పెద్ద సినిమాలు కాకపోవడం నాకేమో పెద్దగా పేరు రాలేదు. ఎప్పుడైనా అనుకుంటారా మామూలు అంటే అందరిలా కమర్షియల్ పాట పాడుంటే ఏంటిది నీకు నువ్వు నేను నాకు నేను ప్రేమ గీతాలు అవి పాడుంటే కొంచెం ఎక్కడో ఉండేవాడిని అని అనుకున్నారా? అంటే నేను మన ఊరం పాడటానికి మ్యూజిక్ ఉంటాడు, మనకు టైప్ ఆఫ్ సెట్ అయ్యే సాంగ్స్ ఇస్తారు వాళ్ళు. ఇప్పుడు మామూలు పాట ఇస్తే మీరు ఎట్లా ట్రీట్ చేస్తారు దాన్ని? సపోజ్ నాకు ఎట్లా ఏమి ఇవ్వరు, నాకు టైప్ ఇస్తారు. సపోజ్ ఐమ్ సేయింగ్, సపోజ్ ఒక బై ఛాన్స్ ఎవరో పిలిచి ఏదైనా ఒక పాట తీసుకోండి, ఇప్పుడు వచ్చిన పాట పాడతాను నేను, అట్లా ఏం లేదు. ఇప్పుడు దసరా మూవీలో పాడినా కదా, దసరా మూవీలో పాడాను, 2 songs పాడాను. దసరా నాని, అవునవును. తర్వాత వేరే సాంగ్స్ అంటే మిడిల్ కొంచెం పెద్ద ఎక్కువ కావాయి, అంత హై కాదు, కొంచెం మిడిల్ మూవీస్ అయ్యాయి. నేను నా అబద్ధము, సాధ్యము, జయహే, అది లెక్క కొన్ని ఉన్నాయి. ఇప్పుడు 2-3 మూవీస్ ఉన్నాయి. రొమాంటిక్ సాంగ్స్ పాడినరా ఏమన్నా? అప్పట్లో ఏదో ఫస్ట్ పాట ఏదో వాడాను నేను, ఏదో కమ్ కమ్ కామాక్షి అనేది. అంటే మెలోడీ కూడా బాగుంటుంది, నా వాయిస్ మెలోడీ. అంబేద్కర్ మెలోడీ వినిపించరా? ఎందుకంటే ఈ సైడ్ మొత్తం వింటున్నాము, అసలు తరిస్తున్నాం, మస్తు అసలు చెప్పలేనంత బాగుంది. ఈ సైడ్ కూడా, ఈ రెండో సైడ్ కూడా మెలోడీ సాఫ్ట్ సాంగ్స్ మన నరసన్న గారు ఎట్లా పాడతారో వినాలి. ఏదైనా మీకు ఇష్టమైన బాలు గారిది కావచ్చు, మీ పాట మీరు పాడిందే కావచ్చు, ఏదైనా ఒకటి. అట్లా మెలోడీ ఫోక్ ఎక్కువ పాడుతుంటాను, పైర్ ఎక్కువ, అంటే రివల్యూషన్ ఎక్కువ ఉంటుంది. అఫ్కోర్స్ అది ఉంది, కానీ పాట స్వతహాగా వచ్చినప్పుడు అన్ని పాడగలుగుతారు మీరని. ఏదైనా మ్యూజిక్ ఇస్తే ఏదైనా పాడతాను నేను, చాలా సాంగ్స్ ఉన్నాయి, మీకు పంపిస్తాను. నేను ఎప్పుడో చిన్నప్పుడు మా ఊర్లో అప్పుడు అట్లా పాడే పాట ఒకటి, నా పెళ్లి చూపులో పాడిన పాట. ఏం పాట? అబ్బో, ఏదో చిన్న లైన్ వినిపిస్తాను. పాడండి. సంధ్యవేళలో సరిగమ పదని సాళాపించగా, సంధ్యవేళలో సరిగమ పదని సాళాపించగా, చందమామ చిరు చందనాలతో నన్ను దీవించగా, మదిలో మెదిలని ఏదో భావం బహుశా నీవేనేమో, కళలో కదిలను కమ్మని చిత్రం మనసా నీవేనేమో, యమునా తీరమందు ఎదలో ఊహలన్నీ కవితలుగా రాస్తుంటే, ప్రతి పదము నీవేలే, కురిసే మంచు వర్షం విరిసే నారినారా, నీ నవ్వుల మైమలని చెబుతోంది సెలయేరై, వరద పొంగుళ్ళో ప్రమిద రంగుల్లో నీ ఎదలు కనిపించే, వయసా వర్ణానికి అందని సొగసా. అసలు శంకర్ మాధవన్ బ్రెత్లెస్ స్టైల్లో ఉందండి, అక్కడ ఆ ఎడతెరపు లేకుండా. ఇది మీరు మీ పెళ్లి చూపులో మీరు పాడారండి మేడం? ఫుల్ ఫిదానా? ఫుల్ ఫిదా, పెళ్లి అయిపోయింది అంతే కదా మరి. కాకుండా ఎట్లా కాదు, ఎట్లా అసలు ఎట్లా వచ్చిన సందర్భం? వాళ్ళే అడిగారా మిమ్మల్ని? అంటే నేను సింగర్ అని తెలుసు, అమ్మాయి తీసుకొచ్చి కూర్చోబెట్టినప్పుడు ఏదైనా ఒక సాంగ్ పాడమన్నారు, ఇదే పాడాను. పాడుతుందా తను కూడా? సింగర్ కాదు, ఓకే, అన్ని సాంగ్స్ ఐడియా ఉంటాయి ఆమెకు. నేను పాడే 100 పాటలు అన్నీ గుర్తుంటుంది. ఎక్కడ మీ దగ్గర ఎంత తప్పు పాడితే చెప్తారు ఇంటికి పోయినాక నాకు. అవునా? అక్కడ అన్ని లైన్ తప్పు పాడినావు అంటారు. ఓహో, మీకంటూ ఏంటి డ్రీమ్ మరి? అంటే మీరు పాటలో పుట్టి పాటలో పెరిగి అలా గద్దరన్న ఇచ్చిన ఒక ట్రెండ్లో వెళ్ళిపోయారు. సరే, మీ పాట కూడా మీకుంది, మీ ఇప్పుడు మంచిగా సెటిల్ అయినరు, అది వేరే సంగతి. బట్ మనకంటూ జీవితంలో ఒక ఆశయం ఉంటుంది కదా, నేను ఇట్లా చేయాలి అట్లా చేయాలని. ఏమంటారు? మనకంటూ జీవితంలో పాటతో చాలా హ్యాపీ, మంచి హిట్, మంచి పాటలు పాడాలి, పెద్ద మూవీస్ పాడాలని ఒకటి. ఇంకా సమాజంలో బాగా గుర్తుండే మాదిరి, ఇంతకన్నా గొప్ప పేరు ఏముంటుంది? ఇప్పుడు గాయకుడికి ఉన్న గుర్తింపు ఎవరికి ఉండదు అసలు వాస్తవంగా. సరే, ఇప్పుడు ఇంతమంది నాయకులకు సాంగ్స్ పాడినాము, ఇంత చేసాము, ఇన్ని సాంగ్స్ పాడినాము, ఒక 30 ఏళ్ళ నుంచి పాడుతున్నాం. సరే, ఇప్పుడున్న గవర్నమెంట్లు ఏమైనా గుర్తించి, ఏమైనా గౌరవించి, ఏమైనా కళాకారులను గుర్తించి మీకు ఇది ఇస్తాము ఏమన్నా, ఓకే, ఏదో కార్పొరేషన్ కానీ ఇంకేమన్నా కానీ మాకు సంబంధించి కళాకారులను ఏదైనా గత ప్రభుత్వాలు గుర్తించినట్టుగా ఈ ప్రభుత్వం గుర్తించి ఇస్తే ఓకే, హ్యాపీ. ఈ ప్రభుత్వం అంటే అదొక గౌరవం, మంచి గౌరవం మీ ఊరికి. మీ సింగర్గా గౌరవించారు, పార్టీ అదే గాయకులను కూడా గౌరవించింది, అది హిట్ సాంగ్స్ చేసినందుకు హ్యాపీ, ఇంకా అంతే. ఇంటికి మీ మిస్సెస్ పేరేంటి సార్? లక్ష్మి. ఎంత క్లాసిక్గా ఉంది అంటే, క్లాసిక్ అన్నీ అమరినట్టుగా మీ జీవితం అమరింది.
Thank సో ఇట్లా కొనసాగుతూ మీ ఎక్స్పీరియన్సెస్ విత్ లీడర్స్ అండి, మీకు అట్లా ఏమన్నా ఉంటుందా పర్సనల్గా, లేకపోతే ఎవరు పాడమన్నా పాడతారా అదే ప్రేమతో? ఎవరికైనా మనం పార్టీలకు ప్రేమతో, అతీతంగా పార్టీలకు అతీతంగా పాడేదే.